Friends, good morning to all of you. So you have to set SMART goals for the preparation of UPSC. SMART అంటే ఏంటి? S అంటే స్పెసిఫిక్, M అంటే మెజరబుల్, A అంటే అచీవబుల్, R అంటే రిలవెంట్, T అంటే టైం బౌండ్గా ఉండాలి. ఉదాహరణకి S గురించి మాట్లాడదాం. S అంటే స్పెసిఫిక్. నేను టోటల్గా ఆంథ్రోపాలజీ సిలబస్ అంతా చదివేయాలనే బదులు ఒక ప్రైమేట్స్ అనేటువంటి ఒక చాప్టర్ తీసుకొని నేను 1 వీక్ లోపల కంప్లీట్ చేయాలి అని అనుకుంటే బెటర్ కదా. సో అలా మీరు ఫిక్స్ చేసుకోండి స్పెసిఫిక్ గోల్స్. సరే మీ M అంటే ఏంటి? మెజరబుల్. నా ప్రోగ్రెస్ ఎలా నేను చెక్ చేసుకోవాలి? సో హౌ యూ హావ్ టు చెక్ మై ప్రోగ్రెస్? సో నేను పర్ డే నేను ఒక 200 MCQ చదువుతాను, అలాగే నేను ఒక 1 వీక్ వచ్చాక ఒక 15 MCQ చేస్తాను అని మనం ఉండేటువంటి ప్రిపరేషన్ని మనం చెక్ చేసుకోవడానికి మెజరబుల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏ అంటే అచీవబుల్. నేను పెద్ద గోల్ ఫిక్స్ చేసుకొని నేను 1 వీక్ అంతా టోటల్గా హిస్టరీ అంతా కంప్లీట్ చేయలేను కదా. సో నాకు ఉండేటువంటి అచీవబుల్గా అంటే నాకు రియలిస్టిక్ ఫ్రేమ్వర్క్ని తయారు చేసుకోవాలి. సో అలాగనే రిలవెంట్. నాకుండే గోల్స్ అనేటువంటిది నా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్ట్రాటజీని దాటుకుండా ఉండేటట్టు చూసుకోవాలి. చివరికి వచ్చేకాళ్ళకి టీ అంటే టైం బౌండ్. టైం బౌండ్ అంటే ఎస్ విత్ ఇన్ ద డెడ్ లైన్స్ మనం ఫిక్స్ చేసుకొని ఆ టైం లోపలే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా స్మార్ట్ వర్క్తో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ మీదే అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.